నాకు తెలిసే గారు. ఎలాంటి బాగా తెలుస్తాయి. ఇయారా ప్రభువులు పొద్దున్న లేవగానే పొట్టలో ఏమేస్తారు? ఉంటే 2 అట్లే ఎత్తారు, లేదంటే మా మీద 4 తిట్లేస్తారు. అప్పుడేగా మీ కడుపు సలబడేదే. ఎక్కువ చేస్తే కోసి కుట్లేస్తాను. అదే అయినా ఉదరాన్ని చల్లబరచకూడదురా, 7 బరసాలి. అంటే ఇందులో టీ ఉండాలి. ఏది పెడితే పొయ్యి మీద ఉంటుంది, కాసుకొని పోసుకుంటే కప్పులో ఉంటుంది. పంచిలేడు అలవాటయ్యాక ప్రాసత్తుందరా నీకు. పొట్టలో గుద్దినట్టు పోసేస్తావు ఎదవాలి. పొద్దున్నే లేచి తులసి మొక్కు చుట్టూ తిరగడం, టీ పెట్టి భర్తకి ఇవ్వడం భార్య సాంప్రదాయం. నేనేమో పన్నోని. ఏది మొక్కల చుట్టూ తిరిగి కొంపలో కనపట్లేదు కదా. అమ్మగారు తెల్లవారుజామున లేచి ఏదో సంచి పట్టుకుని బయటికి వెళ్ళారు. ఎందుకు? పార్ట్ టైం కింద పొద్దున్నే ప్లాస్టిక్ బాటిల్ ఏమైనా ఏరుకుంటుందా? అమ్మగారు మీలా మాస్ కాదు, క్లాసు. 7 సార్లు ఏదో బూజులు దులుపుకుని బ్యాచ్ మీరును. ఇందులో లేదు, అందులోకి ఎలా వచ్చింది? ఆర్డర్ పెట్టుకుంటే వచ్చింది. సరుకులు తెచ్చి ఓడికేమో సాయి లేదు, తేరగా కూర్చుని తినే వాళ్ళేమో తెప్పించుకుని మరీ తాగుతున్నారు విత్ మ్యూజిక్. ఇప్పుడు అటు ఈ కప్పులో కొత్త చూడు ఎలా మ్యాజిక్. ఆర్డర్లు పెట్టుకుని మరీ తాగుతుంది స్పైడర్ల జుట్టు. ఇది పాప, నీ వేలికి బంగారం ఉంగరం ఉండాలి లేదా? ఎలా? ఏంటి? నాటి. అవునా? కావాలా? టీ పాట వింటూ మంచి టీ తాగుతుంటే తన్నుకుపోయావు, పొట్లోకి వెళ్ళక ఇరిగిపోవాలి. ఇది కడుపు అనుకుంటున్నావా? కాదు, క్రషర్ మిషన్. ఇనప కడ్డీలు మింగిన ఈజీగా అరిగిపోతాయి. ఇదేమన్నా ప్లాన్ అవుతుందా? కొంచెమైనా తూతూ అనేసావు కదా. వద్దా అయితే ఓకే. ఏంటి తూ అన్నా కూడా? ఒకళ్ళు రక్తం ఒకళ్ళు ఎక్కిచ్చేసుకుంటున్నారు బా. ఈ తూతూతే ఉందిలే. గంతుకురాలువే నువ్వు. టీ పాట, టీ. ఇంకొంచెం, ఇంకొంచెం, ఇంకొంచెం. ఎన్ని కొంచెంలే? ఇంకొంచెం ఏ బా. ఇంతకీ టీ తాగుతూ టీ పాట ఏమింటున్నావే? మురగరాజ్ సినిమాలో చిరంజీవి గారి పాట, ఏ చాయ్ చటుక్కున తాగరా భాయ్, ఆ టీ పాటేనా? కాదు బా, అరవింద సమేతలో టీ పాట. అరవింద సమేతలో టీ పాటే ఉంది. చిమ్మటి చీకటి కమ్మటి సంగటి, ఎర్రగా కుంపటి వెచ్చగా దుప్పటి, కొమ్మలో సక్కటి కోయిలే ఒక్కటి ఒక్కటి. ఏబా టీ ఎక్కువైందా? ఈ మొక్క త్రివిక్రంగానే అన్నాడంటే నీ ఒక్కర వెనుకరికి నిన్ను భూసేకరం తిప్పినట్టు తిప్పి భూమిలో బాతేస్తాడు. ఎన్టీఆర్ ఎంతో ఎమోషనల్ గా పాడిన పాటని టీ పాట చేసేవా? రాయడం పాడడం వాళ్ళ ఇష్టం, వినడం మన ఇష్టం. ఇలాగే ఇంకో పాట ఉంది బా. పాడకో. కమ్మగా ఈ పాటని కైమే చేసింది కాక పెద్ద సంగీత విద్వాంసరాలాగా ఏదో కటింగ్ ఇది. ఇంకా టీ తాగినప్పుడల్లా ఇదే పాట గుర్తొస్తుంది. ఇదిగో ఇది కొండమే తాగు. థ్యాంక్స్ బా. తాగు. అంత మ్యాజిక్ చేసి మ్యూజిక్కి దెబ్బైపోయాం. ఇది ఎక్కడ చచ్చిందో. ఎక్కడున్నావే? ఇక్కడ. సంచట్టుకుని చెత్త ఏరుకోవడానికి వెళ్ళేవన్నాడు. ఎవడాడు? ఈడు. ఇంత చక్కగా రెడీ అయ్యి ఎవరైనా సెత్తేరుకోవడానికి వెళ్తారా? మీ ఫ్యామిలీ కొంచెం తేడా కదా, ఎలా వింటారో ఎలా ఉంటారో అర్థం కావట్లేదులే. శాస్త్రోక్తంగా రెడీ అయింది. శారీ కట్టుకుని శివాలయంకి వెళ్ళావక్క? లేదు, సంచట్టుకొని శ్మశానానికి వెళ్ళా. చెప్పిన తేడా అని. పొద్దు పొద్దున్నే శ్మశానానికి వెళ్ళడం ఏంటే? ఫ్రెష్ శవాలు ఏమన్నా వస్తే బ్రేక్ఫాస్ట్ చేద్దామనేమో. వచ్చాయా? దీన్ని చూసి అయ్యే పారిపోయి ఉంటాయి కూడా. దీన్ని కూడా తీసుకెళ్ళిపోయేవా? మిగిలిపోయిన మొక్కలు ఏమన్నా ఉంటే పార్సిల్ చేసి తెచ్చేది. నీకేం భయం వేయట్లేదా? ఆ శ్మశానానికి వెళ్ళొచ్చిందంట. నేను కాపురం చేసేదే దెయ్యాల కంపెనీ ఓనర్ తోటి. చేతిలో మంత్రదండం ఒకటే లేదు నాకు. మిగతా విద్యలన్నీ నేర్చుకున్నా దీన్ని పెళ్లి చేసుకున్నాక.